అండపిండ బ్రహ్మాండాలను దద్దరిల్లేలా చండ ప్రచండంగా అఖండ తాండవం వాడుతున్న ఈ చిత్ర బృందానికి ముందుగా అభినందనలు తెలియజేస్తాను. ఒక పరమోత్కృష్టమైన సందేశం మన భారతదేశంలో, అది ఒక జీవిక. దాన్ని బేస్ చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని యుగాల పాటు అదేమిటంటే అహింస పరమో ధర్మ. కాకపోతే మన దురదృష్టం ఏమిటంటే అహింసా పరమో ధర్మ అన్న వాక్యాన్ని పట్టుకుని జాతి యావత్తు నిర్వీర్యమైపోయింది. దాన్ని ఉత్తేజితం చేయాలంటే దాని రెండో లైన్ కూడా ఉంది. అహింసా పరమో ధర్మ అంటే అహింసని మించిన ధర్మం లేదు, అంతవరకు అందరికీ తెలుసు. కానీ ధర్మానికి సంకటం వచ్చి ధర్మం నాశనం అయిపోతున్నాడు. అప్పుడేం చేయాలి? ధర్మహింస తదైవచ. ధర్మాన్ని కాపాడడానికి మన వాళ్ళు శిరచ్ఛేదం స్వచ్ఛందంగా చేసిన మహానుభావులు ఉన్నారు. సో మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ అఖండలో విశేషం నాకు ఏమనిపించిందంటే, దివాణి అంటే రెండు కలిసి, ఒక దేశము ఆధ్యాత్మికత, దేవుడు దేశము పెనవేసుకుని ఒక ఉత్కృష్టమైన సందేశాన్ని ప్రపంచానికి అందించాడు. అది నాకు చాలా గొప్ప. ఎందుకంటే ప్రతి సినిమా చేసినందుకు చివరికి అన్యాయం నశిస్తుంది, ధర్మం జయిస్తుంది అని వచ్చిన క్లైమాక్స్ ఫైట్తో అది కాదు, ఆశాంతం ప్రతి క్షణం ఎక్కడ అంటే నిద్రపోతున్న ఒక జాతిని జోలపాడే స్థాయి నుంచి డంకా కొట్టి మేల్కొల్పాలి. ఎలాగంటే సర్వనాడులు ఒక్కసారి ఉత్తేజితం అయిపోయి అంటే నాకు నేను చూస్తున్నప్పుడు సినిమా కంటిన్యూస్గా, అంటే అద్భుతాల పరంపర, అలా సినిమా చివరి వరకు అలా చూస్తూ ఉన్నాం. ది రీజన్ ఈజ్, చాలామంది అన్నారు ఇందులో మానవాతీతుడు కాబట్టి అలా చేయగలిగాడు, సామాన్యుడు చేయలేడు. ఇది మానవాతీత శక్తి. ఇంకోటి, ఎప్పుడు మానవాతీత శక్తి ఎవరి కోసం చేస్తున్నారు? మునులు ఋషులు ఎక్కడో తపస్సు చేసిన ఎవరి కోసం చేస్తున్నారు? వీళ్ళ కోసం చేస్తున్నారు. అందరిలాగా సంసారాలు బాగా సజావుగా సాగాలంటే, అంటే దేశం సుభిక్షంగా క్షేమంగా ఉండాలంటే బార్డర్ మీద సైనికులు ఎంత ఉంటారో ఇంటర్నల్గా అంతరాత్మలో ఇలా మన కోసం తాపత్రయపడే మునులు యోగులు అలాంటి వాళ్ళే. ఇందులో బాలయ్య వేసిన ఆ వేషం ఏదైతే ఉందో అది ధర్మ రక్షణకు ఒక అద్భుతమైన సింబల్. మామూలుగా మనకు అంటారు కదా గురుగారు, ఈశ్వరగం సర్వం అంటారు. అంటే ఈశ్వరుడు లేని చోటు అనేది ఏమీ లేదు, ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు. జనరల్గా ఏంటంటే మనకి పురాణం ప్రకారం కూడా ఈశ్వరుడికి లయకారుడు అని పేరు. లయకారుడు అంటే ఆయన సంహరించేవాడు కాదు, ఉపసంహరించేవాడు. ఆయన నుంచే పుట్టి ఆయనలో కలుస్తాం మనం. అలాంటి స్వీకరించే ఈశ్వరుడు సమాజాన్ని సంస్కరించడానికి బయలుదేరితే ఏంటన్నది మన ఖండ కథ. అసలు అది అద్భుతంగా కుదిరింది. అంటే ఈ సమకాలీన జీవితంలో మన ఈ కరోనా లాంటి, అంటే మనం పుట్టాక నాకు తెలిసి అంతకుముందు ఎప్పుడో చదివాం, కానీ కరోనా పుట్టిన తర్వాత 2 ఏళ్ల పాటు నిశ్చలం, స్తబ్దం, స్థాణు అయిపోయింది. ఇంతటి సైలెన్స్, అంటే స్థాణు అంటే స్థాణో రుద్ర ఉమాపతి అని, శివుడికి స్థాణు అనే పేరు కూడా ఉంది. అవును, ఇంకా నిన్నటానికి అచంచల నిరంతర చైతన్యం అని కూడా ఉంది. అంటే అన్నీ తనలోనే ఉండే అలాంటి ఈ సబ్జెక్ట్ ఆరంభం ఒక సామాన్యంగా ఒక దేశాన్ని నాశనం చేయడానికి. అంటే దీనికి మీరు తీసుకున్న రిఫరెన్స్ ఏమిటో నాకు తెలియదు. సంస్కృతం పట్ల ఇష్టం కన్నా కూడా రీసెర్చ్, అంటే నిన్ను నాశనం చేయాలంటే చాలామంది సర్ఫేషియల్గా కుదరదు, సర్ఫేషియల్గా ఏదో తెలుసుకుని
స్టడీ చేయాలి. నీ వేదాలు ఏమిటి, నీ శాస్త్రాలు ఏమిటి, అన్నీ స్టడీ చేసి సంస్కృతాన్ని ఆపోసన పట్టి వేదాల్ని ట్రాన్స్లేట్ చేసి ఆ మూలాల్ని తెలుసుకుని ఆ తర్వాత విధ్వంసం మొదలెట్టారు. మెకాలే అనుకుంటా కదా, 1835లో మెకాలే అనే ఆంగ్లేయుడు వాళ్ళ సుపీరియర్ బాస్కి రాస్తున్న ఒక లెటర్ తర్వాత ప్రింట్ అయింది. ఐ హ్యావ్ ట్రావెల్డ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా అండ్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ సింగిల్ బెగ్గర్ ఆర్ ఎ థీఫ్. అంటే ఎప్పుడు ఇది 1835లో నేను యావత్ భారతదేశాన్ని ఆమూలాగ్రం సమగ్రంగా పరిశీలించినప్పుడు ఒక బిచ్చగాడు కానీ ఒక దొంగ కానీ నాకు కనపడలేదు ఈ దేశంలో. ఇలాంటి దేశాన్ని మనం హస్తగతం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు బ్రేక్ ద వెరీ బ్యాక్ బోన్ ఈజ్ దేర్ కల్చర్. వాళ్ళ సంస్కృతిని నడుము విరగొట్టగలిగితే మనకి పాదాక్రాంతం అయిపోతుందన్న ఒక్క పాయింట్. 1835 నుంచి వాళ్ళు ఎంతయ్యా, దాదాపు 250 ఏళ్లలో మన భాష అంటే మనకి పెద్ద నామోషి, తెలుగు మాట్లాడడం నామోషి, మన కల్చర్ అంటే మనకి నామోషి. మనం బొట్టు పెట్టుకోవాలంటే 32 సార్లు ఆలోచన ఏమన్నా అనుకుంటారేమో. సో అలాంటి ఒక విచిత్రమైన వికృతమైన స్థితి నుంచి మళ్ళా ఒకసారి ఒక చారిత్రాత్మక విషయాన్ని డంకా మీద దెబ్బకొట్టి చెప్పింది అఖండ. ఇక్కడ పైగా మూలం, భారతదేశం యొక్క మూలాల్ని దెబ్బకొట్టడం అంటే అదే కల్పవృక్షం. భారతదేశం అన్నదే కల్పవృక్షం ప్రపంచానికి. ఎటువంటి జ్ఞానాన్నైనా ఎటువంటి విషయాన్నైనా చెప్పగలిగినటువంటి కల్పవృక్షము, ఐశ్వర్యాన్ని ప్రసాదించగల భారతదేశం చెట్టు మీద కూర్చొని దాని మూలాన్ని దెబ్బకొట్టడం అంటే అదెంత హాస్యాస్పదం. అది పడితే వాడే పడతాడు, మూలాన్ని దెబ్బకొడితే కొట్టడానికి వీల్లేనటువంటి విషయం అది. అంతటి మూలాల్లో అంటే భారతదేశం మూలం ఎట్లా ఉంటుందంటే ఒక వేరును తెంచుదామని చూస్తే ఇంకో వేరు బలంగా వెళ్తుంది భూమిలోకి. ఎందుకంటే అప్పటి నుంచి వచ్చింది కదా శబ్దగుణకం ఆకాశం అన్నారు మొదటి నుంచి. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష అన్నారు వేదంలో. ఎక్కడి నుంచి సృష్టి ఏర్పడిందంటే శబ్దగుణకం ఆకాశం, శబ్దము నుంచి అంటే ఓంకారం నుంచి ఆకాశం, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు అంటే వృక్షాలు, వీటి నుంచి అన్నము, అన్నాత్ పురుష అన్నాడు. అప్పుడు మానవుడు అనేవాడు ఏర్పడ్డాడు. ఇంత మూలము చెప్పినటువంటి ధర్మం మన ధర్మం. ఆ మూలాన్ని దెబ్బ కొట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే వీడు ఉన్నది అదే మూలంలోనే. మళ్ళీ అంటే ఇప్పుడు మేము పూజించాల్సిన దేవతా విగ్రహం బద్దలు కొట్టినా, మేము గుడి బద్దలు కొట్టినా మాకు పెద్ద ఫరకేం పడదు. కారణం ఏంటంటే మేము చెట్టుని పూజిస్తాం, పిట్టని పూజిస్తాం, గుట్టని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం. చిన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది, చెట్టుకి పూజ ఏమిటి, కోతికి పూజ ఏమిటి, పందికి పూజ ఏమిటి అంటే పరమాత్మ లేని చోట అసలు మనకు లేదు. అది తీస్తే ఒక కర్ర పెట్టేసి దానికి పసుపు పెట్టేసి అంటే ఎంత అంటే ఈ స్థాయి కల్చరు ఎందుకంటే ఇది వెరీ రీజన్ ప్రపంచంలో ఇలాంటి కల్చర్స్ చాలా ఉన్నాయి. బట్ శాశ్వతంగా నిలబడిపోయిన కల్చర్ ఇదే, ఈ సంస్కృతి. ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు, మీకు పిరమిడ్స్ తప్ప ఏమీ మిగలలేదు అక్కడ. అలాంటిది ఇక్కడ ఎందుకు అంటే మనకు ఒక ఇంట్లోనే ఒక కుటుంబంలో ఒకడు నాస్తికుడు ఉంటాడు, ఒకడు ఆస్తికుడు ఉంటాడు, ఒకడు వేరే దేవుణ్ణి పూజ చేసే ఉంటాడు. మనకి తేడా లేదు. నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టరు, వెళ్ళు రోజు వెళ్ళు నేవాడు చెప్పండి నీకు. బట్ అది జీన్స్లో మనకి. సో సర్వేభ్యో అందరిలోనూ మనం దైవాన్ని సంకల్పం. అందుకనే నేను నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు,
నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు కోరితే శోకము బాపగలడు. ఏమిటి? ఈ తల్లిపోయింది, ఇతను ఎక్కడో ఉన్నాడు, రావడానికి వీళ్ళని కేచరీ గమనం మీద వస్తే తప్ప అక్కడ రాలేడు. అలాంటప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. తల్లి చివరి కోరిక కొరివి పెట్టాలి. ఎన్నో ఏళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి వెయిట్ చేస్తోంది, రాలేడు. రాడు అని పాత్రలు ప్రేక్షకులు నిర్ణయించినప్పుడు సాక్షాత్కారంలా వచ్చేసాడు. వచ్చి కొరివి పెట్టి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు వచ్చారు? తర్వాత ఒక మెసేజ్ పెడుతుంది, అమ్మాయి వచ్చి షాక్ అవుతుంది. ది రీజన్ ఈజ్, అప్పుడు నాకు అనిపించింది నాలోన శివుడు గళ్ళంటే ఇదే. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు. దట్ ఈస్ ద రీజన్. సో ఉద్దేశం కూడా గురుగారు, ప్రతి భక్తుడు తల్లి నా తల్లే. ప్రతి భక్తుడు ధర్మాన్ని కాపాడడానికి నిలబడి ప్రాణం కూడా పణంగా పెట్టి అవసరమైతే ధర్మం కోసం ఏదైనా చేసే ప్రతి భక్తుడు తల్లి నా తల్లే అని చెప్పేదే ఆ రోజు అక్కడ ఉన్న సదుద్దేశం గురుగారు. వండర్ఫుల్. ఎందుకంటే నువ్వు పూజిస్తున్నప్పుడు నువ్వు దాసుడివి. నిజానికి నువ్వు మమేకం అయిపోయినప్పుడు వాడు నీకు దాసుడు. శివుడు నీకు దేవుడు నీకు దాసుడైపోతాడు. ఇప్పుడు మనకి పూజా విధానం అంటే ఏమిటంటే ఎలిమెంటరీ స్కూల్, కొబ్బరికాయలు కొట్టామా, దండలు వేసామా, కిరీటాలు చేయించి ఎలిమెంటరీ స్కూల్. నెక్స్ట్ స్టేజ్ అక్కడ ఏమంటాడు, దేవుడు అనేవాడు నేను వేరు అని. మెడిటేషన్ నెక్స్ట్ స్టెప్. అక్కడేముంటాడు, దేవుడు నీలో ఉంటాడు, బయట ఎక్కడ ఉంటాడు. కొబ్బరికాయలు కొట్టక ఏమి అగరత్తులు అక్కర్లా. తర్వాత థర్డ్ స్టేజ్ ఇది, బికమింగ్ శివ, బికమింగ్ గాడ్ అనేది ఈ సినిమాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్. అతను నేను శివుడు వేరు అనుకోడు. అందుకే శివుడు సాక్షాత్ శివుడిని కొరిబెడ్డానికి తీసుకురావడం అనేది ఒక విధంగా చాలా ధైర్యం. అది నేనే షాక్ సార్. ఎట్లా ఒప్పుకుంటారు? ఆ రీల్ మాత్రం పంపించలేదు నాకు లాస్ట్ మినిట్ వరకు. ఎట్లా ఒప్పుకుంటాడు? దేవుడు వచ్చి పెడతాడా అంటే, ఒరే పిచ్చివాడా, పెడతాడు. ఆ స్థాయిలో కనుక నువ్వు దేవుడిని నమ్ముతే. అది 8వ రీల్ మాత్రం ఆపారు. 8వ రీల్ ఏంటి సార్ అంటే, సార్ సపరేట్గా మన ఇద్దరం కూర్చోవాలి మీకు చెప్తానని 9th రీల్ వచ్చేసింది. 8th రీల్ మాత్రం ఆపారు. బట్ చూసినప్పుడు అలా ఒక వేరే మూమెంట్. సో ఓకే, దీనికి ఆర్ఆర్లో వాయించేయచ్చు. బట్ దీనికి ఒక శివుడికి ఒక పాట, శివుడే అమ్మ రూపంలో పాడితే ఎలా ఉంటుంది, ఒక అమ్మ రూపంలో పాట పాడితే ఎలా ఉంటుంది అన్నప్పటికీ వెంటనే ఆ ట్యూన్ కంపోజ్ చేసి డైరెక్టర్ గారికి వినిపిస్తే ఆయన అప్రూవ్ చేయడం, వెంటనే దానికి అంత జనరల్గా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు పాడతాం తన పాడతాం, బట్ గుండెనే గొంతు చేసే పెనివిటి అనే వర్డ్ రాయడం అనేది గొప్ప. అంటే పేరు పెట్టడం అనేది గ్రేట్. అలా ప్రాణం పోసిన శంకరుడా అనేది ఆయన రాసిన విధం ఆ పాటకి అలా తీసుకొచ్చి ఒక 100 కిలోలు బరువు పెట్టేసి వెళ్ళిపోయింది. సో ఇంకా ఆ బరువుని పరువు పోకుండా కాపాడే బాధ్యత మాది కరెక్ట్గా. అది ఎలా దాన్ని ట్రాన్సిషన్ కరెక్ట్గా ఇది పెట్టేటప్పుడు ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్కి ఎలా తీసుకెళ్ళాలి సినిమాలో చాలా ఎక్సర్సైజ్ చేసాం. ఫస్ట్ అఖండాకే చాలా ఎక్సర్సైజ్. అంటే జగపతి బాబు గారు దానం ఇస్తారు కదా ఇది బిడ్డని, అక్కడి నుంచి కాశీకి ఓ ట్రాన్సిషన్ ఉంటుంది. దానికి కూడా వెరీ ఆర్గానిక్గా దానానికి ఏంటి మంత్రం, అది వెళ్ళినప్పుడు కరెంట్గా శివుడు మన శివుడు దీంట్లో నుంచి నీటి బొట్టు పట్టేటప్పుడు కరెంట్ అంతా ఆఫ్ అయిపోతుంది. కాశీలో ఆఫ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మంచి వెలుగు స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టడింగ్ ఆఫ్ మోర్ థింగ్స్. యాక్చువల్లీ ఆఫ్టర్ అఖండ కొంచెం లైఫ్లో బ్యాలెన్స్ చాలా బాగా చేసుకోవడం మొదలుపెట్టాను. బ్యాలెన్సింగ్ అంటే ఒక బ్యాలెన్స్ వచ్చింది. అంతవరకు ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని, ఇప్పుడు చదువుతూ పాడుతూ తిరుగుతున్నాను. సో దీని గురించి ఎంత స్టడీ చేయాలి. ఇప్పుడు ఏదో అఖండ సినిమా వచ్చేసింది అనే కాకుండా
దీన్ని ఒక సినిమా లాగా చూడకుండా హౌ కెన్ ఐ బీ ద ట్రాన్స్పోర్టర్ ఆఫ్ దిస్, ఈ సనాతన ధర్మం గురించి, ఈ శివుడు గురించి ఎంత ఇప్పుడుండే జనరేషన్కి ఎంత ట్రాన్స్పోర్ట్ చేయగలను మ్యూజికల్గా, హౌ కెన్ ఐ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ది పీపుల్స్ ఇయర్స్ అనేది. జనరల్గా మంత్రాలు అందరూ వింటారు, బట్ ఇప్పుడు ఉండే వాళ్ళకి వాళ్ళ ఇయర్కి ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళకి ది వే దే ఆర్, అంటే మంత్రం అర్థం కాకపోయినా ఆ మ్యూజిక్ అర్థం అవుతుంది. అదే అంతే, బికాస్ దిస్ నోట్ లాంగ్వేజ్ నో లాంగ్వేజ్. సో నేను ఈరోజు చూస్తున్నాను కమెంట్స్ అన్నీ చూస్తాను యూట్యూబ్లో. జూక్ బాక్స్ రిలీజ్ అయిన వెంటనే చాలా రోజుల తర్వాత జూక్ బాక్స్ రిలీజ్ చేసాం. ఇంతకుముందు అది లేదు, సింగిల్గా వెళ్ళేది పాటలు. 9 పాటలు ఒకేసారి రిలీజ్ అయిన తర్వాత వెంటనే కమెంట్స్ చూసాం. రాత్రి 12ంటికి లాంచ్ చేసాం ఇది జూక్ బాక్స్. అంటే ఎంతమంది మేల్కు నుండి దాంట్లో వెంటనే ఒక 1000 లక్షల్లో కమెంట్లు వచ్చేసి అసలు అక్కడ ధైర్యం వచ్చింది. అంటే అంతవరకు కారు జాగ్రత్త తోలుతున్నాం, అక్కడ సీట్ బెల్ట్ వేసింది కరెక్ట్గా, ఓకే ఇంత చేసాము ఆ పని అని. బట్ ఆయన తీసిన సినిమా అంత గొప్ప సినిమా. నేను అదే చెప్తాను, మీరు మనం మ్యూజిక్ కొట్టడం కాదు అక్కడ, బికాస్ నేను ఇండిపెండెంట్గా నేను ఆల్బమ్ రిలీజ్ చేయలేదుగా, ఒక సినిమాకి కదా పనిచేశాను, ఒక చిత్రానికి కదా పనిచేశాను. సో ఆ చిత్రంలో అంత బలం ఉంటేనే ఆ మ్యూజిక్ తీసుకుంటుంది. సో క్రెడిట్ కృషి అందరూ ఒక వంట అద్భుతంగా కుదరాలంటే అన్ని పాళ్ళు సమంగా కుడాలి. ఇంకోటి ఏంటంటే మామూలుగా చాలా రకాల డ్యాన్సులు ఉన్నాయి, వాటిని నృత్యం అంటాం, నాట్యం అంటాం. కానీ తాండవం అనేది ఎక్కడ? తాండవం ఎప్పుడవుతుంది? ప్రళయకాల ఆ సౌండ్, తాండవ శబ్దంలోనే ఆ ఒక మ్యూజిక్ ఉంది, ఆ సౌండ్. సో మామూలు డ్యాన్సులకి శివుడి చేసే తాండవానికి సంధ్య వేళ వేరియేషన్ ఉంటుంది. సో అంత డ్యాన్స్ చేసినప్పుడు ప్రమధులందరూ వాయిస్తుంటారు అక్కడ. ప్రమధులు అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ